నేనెందుకు పరిగెత్తాలి? నేనేం తప్పు చేయలేదు. నా మీద ప్రేమని చూపిస్తూ నన్ను మోసం చేస్తుంది వీళ్ళు. అసలు వీళ్ళ ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి. నా మీద పడ్డ నిందకి వీళ్ళకి ఖచ్చితంగా సంబంధం ఉండే ఉంటుంది. అదేంటో తెలియాలి. యశోదా, కాల్ లిఫ్ట్ చేయి. ఎక్కడికెళ్ళావు? ఇప్పుడుంది పిల్లికి భయపడే యశోద కాదు, బెబ్బులిలా ఎదురెళ్లే యశోద అని వాళ్ళకి తెలియాలి. యశోదా, యశోదా, ఎక్కడున్నావు యశోదా? ఎక్కడికి వెళ్ళిపోయావు? ఊరు వదిలి వెళ్ళిపోయానని కంగారు పడ్డారా? ఊరి పొలిమేర బ్రిడ్జి దగ్గర ఉన్నాను. ఇక్కడికి రా. వస్తున్నా. రా. అర్జున్, యశోద కనిపించిందా? కనిపించడం కాదు సార్, ఊరి పొలిమేరలో ఉన్న బ్రిడ్జి దగ్గర ఉందట. అవునా? నేను పక్కనే ఉన్నాను, ఇప్పుడే వెళ్తున్నాను. నువ్వు కూడా త్వరగా వచ్చేయ్. వస్తున్నాను. 2 కోట్లు. Yashoda, pick up the call. హలో యశోద, ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంత టైం పట్టిందేంటి? ఏం లేదు హరి. యశోద, ఏమైంది? నీ గొంతేంటి అలా ఉంది? యశోద అడుగుతుంది నిన్నే. మాట్లాడి యశోద. ఇది మాట్లాడే సమయం కాదు హరి. నా గతమేంటో నేను తెలుసుకోవాల్సిన సమయం. నా చుట్టూ ఉన్న మాయా ప్రపంచాన్ని నేను తెలుసుకోగలిగితే బ్రతుకుతాను. బ్రతికుంటే నీకు మళ్ళీ కాల్ చేస్తాను. యశోద, హలో హలో యశోద, హలో. రండ్రా రండి. ఇన్ని రోజులు నిజమేంటో తెలియక నరకం అనుభవించాను. నాకీ రోజు నిజమేంటో కావాలి. జరుగుతున్నది జగన్నాటకం. యశోద ఏదో ప్రమాదంలో ఉన్నట్టుంది. జగన్నాటకం. హలో హలో యశోద. పురాతనపు పురాణ వర్ణన, పైకి కనబడుతున్న కథనం, నిత్య జీవన సత్యమని హలో 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 అంతరార్థం. జరుగుతున్నది జగన్నాటకం. జరుగుతున్నది జగన్నాటకం. అమ్మా, బంగారు తల్లి, ఎక్కడున్నావా తల్లి? ఏమైంది తల్లి? మాతో చెప్ప పెట్టకుండా ఇక్కడికొచ్చావేంటమ్మా? ఏంటి తల్లి అలా చూస్తున్నావు? నువ్వు కనిపించకపోయేసరికి నువ్వు ఏ అఘాయిత్యం చేసుకున్నావో అని ఎంత భయం వేసిందో తెలుసా? పద తల్లి వెళ్దాం.
తెలిసిపోయిందా? మేమింకా నీకు తెలుసుండదనుకున్నాం. నిన్ను దేవుడు అనుకున్నాను, కానీ దయ్యానివని ఈ రోజే తెలిసింది. కడుపులో ఇంత కుట్ర పెట్టుకుని పైకి అంత ప్రేమని ఎలా నటించావు? నేను చూసింది వినింది నిజమే అని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. చిచి, నిన్ను చూస్తుంటేనే కంపరంగా ఉంది. నీలాంటి వాడిన నేను నాన్న అని పిలిచింది. నీలాంటి వాళ్ళు నాన్న అన్న పిలుపుకే కళంకం. నీలాంటి వాళ్ళు చేస్తే మళ్ళీ పుట్టనేకూడదు. వదులు. 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 చాలు. ఇప్పటికే నీకు చాలా మాట్లాడడానికి అవకాశం ఇచ్చాను. నువ్వేమైనా నా కన్న కూతురువా? ఊస్తే తుడుచుకోవడానికి, ఏడిస్తే కరిగిపోవడానికి. ఎవడికో పుట్టిందానివి. ఏ లాభం లేకుండా నా కన్న కూతురులా పెంచడానికి నేనేమైనా సంఘ సంస్కర్తనా? రే అర్జున్, కార్తీయరా, పదవే రిజిస్టర్ ఆఫీస్కి పద. పద. వదులు. వదులు. ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? నీకోసం గుడికి వెళ్ళానమ్మా. అమ్మా, అమ్మా, వాళ్ళు మంచివాళ్ళు కాదమ్మా, దుర్మార్గులు. మనం వెళ్ళిపోదాం పదమ్మా, మనం వెళ్ళిపోదాం పద. నన్ను చంపేస్తారమ్మా, మనం వెళ్ళిపోదాం పద. నన్ను చంపేస్తారమ్మా. ఎక్కడికే పోయేది? ఒకరికి ఇద్దరు మగాళ్ళున్నారు. దీన్ని పట్టుకుని కాళ్ళు చేతులు కట్టేలేకపోయారా? ఛీ! ఉట్టి పెంటి నయాళ్ళ ఉన్నారు. రే అర్జున్, కారు ఎక్కించరా. రిజిస్టర్ ఆఫీస్కి తీసుకెళ్ళి నువ్వు దీని మెళ్ళ తాళి కడితే చాలు.
తర్వాత కథ నేను నడిపిస్తా. ఏయ్ కార్తీ ఎలో. అదేనా మీరు చెప్పిన అడవి పిల్ల? అదే జానకి. అది దీనికెందుకు సాయం చేయాలనుకుంటుందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. వదలు వదలు, అసలు నేను మీకేం అన్యాయం చేశాను? నన్ను వదలు. అసలు మీరెవరు? నువ్వు మా బంగారు నిధివే, నిన్నెలా వదులుతాం? వదలు. చూడు, మర్యాదగా రిజిస్టర్ ఆఫీస్కొచ్చి అర్జున్ని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకో. మేం చెప్పిన చోట సంతకాలు పెట్టు. నిన్నేం చేయకుండా వదిలేస్తాం. కాదు కూడదని మొండికేశావో నీ అవయవాలు కూడా దొరకకుండా చంపేస్తాం. మీరు అసలు మనుషులేనా? మీరు ఇలాంటి వాళ్ళని తెలిసాక కూడా నేనెందుకు సంతకాలు పెడతాను? వదలు. నీతో ఎలా సంతకాలు పెట్టించాలో మాకు బాగా తెలిసే. పద కారెక్క. వదలు. పోదవే అర్జున్, కార్తీ పద. పోదవే. వదలండి. వదలండి. ఏయ్ నా మగుణ్ణి కొడతావే? యశోదా, అమ్మా యశోదా! ఎప్పుడెవరైనా చూశారంటే పదండి వెళ్దాం. భగవంతుడా, యశోదకేం కాకూడదు. అవును, యశోదకేం కాదు. ఏం కాదు. మావయ్య, అది పడిపోగానే వెతుకుదాం అన్నాను. అందరూ చూస్తారు, అనుమానం వస్తే కథ మొత్తం అడ్డం తిరుగుతుంది అన్నారు. మొత్తం నీ వల్లే. రేయ్, నీకు కథ సగం సగం మాత్రమే తెలుసు. కానీ ఈ కథ మొదలైంది మా దగ్గర నుంచి. పాండవులు అజ్ఞాతవాసం అరణ్యవాసం కలిపి 13 ఏళ్లు చేశారా. కానీ నేను జానకి 20 ఏళ్లుగా చేస్తున్నాం. ఈ యశోద విషయం చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. పొరపాటున మా ఫోటోలు గాని మా గురించి గాని పెద్దవాళ్ళకి తెలిస్తే మమ్మల్ని బ్రతకనివ్వరు. అందుకే దాని చావు గురించి నిజాలు తెలిసేలోపో నేను చెయ్యాల్సింది చేస్తాను. అసలు నిజంగా అది చచ్చిందంటారా? నిజంగా చస్తే ఈ పాటికి శవం పైకి తేలాలి కదా. బాడీ నీళ్లలో ఉంటే కనిపించేది. నది పోటు ఎక్కువగా ఉంది కదా, చాలా దూరమే కొట్టుకుపోయి ఉంటుంది. యశోదకి ఈత రాదు, బతికే అవకాశమే లేదు. అది చచ్చిందో బతికిందో తర్వాత సంగతి. నేను ఇక్కడ టైం వేస్ట్ చేసుకోలేను, వెళ్ళిపోతాను. నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వండి. ఏంట్రా ఇచ్చేది? నీ బాబు సంపాదించిన సొమ్మేమైనా మా దగ్గరుందా? యశోద మెళ్ళ తాళి కడితే నీకు 2 కోట్లు ఇస్తామన్నా. దాన్ని పట్టుకుని దాని మెళ్ళ తాళి కట్టరా అన్నా కూడా నువ్వు కట్టలేకపోయా. అసలు నువ్వు మగాడివేనా? నీ వల్ల మాకు 100 కోట్ల నష్టం కలిగింది. అంటే
ఇప్పుడు నాకు డబ్బులు ఇవ్వను అంటారు. చెప్తాను, మీ గురించి అందరికీ చెప్తాను. చెప్పి చూడు, మరుక్షణాల్లోనే నీ గొంతుకు కోస్తా. జానకి, నువ్వు ఆగవే. చూడు అర్జున్, కొన్ని రోజులు వెయిట్ చేయి. శవం ఎవరికైనా దొరుకుతుందో లేదో చూడాలి. ఆ తర్వాత దాని పేరు మీద ఉన్న ఆస్తిని ఎలా మనం సొంతం చేసుకోవాలో ఆలోచిస్తాను. ఇప్పుడు నువ్వు ఆవేశపడినా, మేం ఆవేశపడినా ఎవరికి చిల్లి గవ్వ కూడా రాదు. అర్థమైందా? ఏమయ్యో, ఊర్లో జనాలు వస్తున్నారు. వెళ్దాం పదండి. వెళ్దాం పదండి. యశోద, నా మనసు చెప్తూనే ఉంది నువ్వేదో ప్రమాదంలో ఉన్నావని. అందుకే నీకు ఉదయాన్నే ఆ టైంలో ఫోన్ చేశాను. అసలు నిన్ను వదిలి నేను ఒక్కడే వచ్చి తప్పు చేశాను. నీకేం కాకూడదు యశోద. నువ్వే తప్పు చేయలేదు, చెయ్యవు కూడా. నీ జీవితంతో ఎవరో ఆడుకుంటున్నారు. వాళ్ళని వదలను. త్వరగా వెళ్ళాలి. ఉదయానికల్లా నిన్ను చేరుకుంటాను. అప్పటి వరకు క్షేమంగా ఉండు యశోద. యశోద నీళ్ళల్లో పడిపోయింది. ఎంత వెతికినా యశోద కనిపించట్లేదు. అంటే యశోదను ఎవరైనా రక్షించుంటారా? అదే నిజమైతే యశోద ఇప్పుడు ఎక్కడుంది? ఎక్కడున్నా యశోదని ఈ దుర్మార్గులు వదలరు. భగవంతుడా, నా చెల్లి జీవితంలా యశోద జీవితం అర్ధాంతరంగా ముగిసిపోకుండా నువ్వే చూడాలి. నువ్వు ఏ రూపంలో వస్తావో నాకు తెలీదు. యశోదను రక్షించాల్సిన బాధ్యత నీదే. యశోదకేమన్నైతే జీవితంలో నేను నీకు మొక్కను. ఇదిగో. ఏరా అల్లుడు, బావున్నావా? నేను ఈ రోజే ఊరి నుంచి వచ్చానురా. నీ పెళ్లి ఆగిపోయిందంట కదా. ఆ యశోదే నా ఇంటి కోడలు అని మీ అమ్మ ఎన్ని కలలు కన్నదో. ఆ యశోదకి ఏం పోయే కాలం వచ్చిందిరా? అలా చేతులారా జీవితాన్ని నాశనం చేసుకుంది. అయినా పెళ్లికి ముందు కడుపు తెచ్చుకోవడమేంట్రా? అవ్వా, రామయ్య కడుపున చెడబుట్టింది కదరా. అత అలా అనుకో. యశోద చాలా మంచిది. తనే తప్పు చేయలేదు. ఏదో కుట్ర జరిగింది. కడుపు తెచ్చుకుందంటే కుట్రంటావేంట్రా? నువ్వో పిచ్చి మాలో కానివి. బాబుగారు, మీకో విషయం తెలుసా? యశోదమ్మ నదిలో దూకి చచ్చిపోయిందంట. ఎంత వెతికినా శవం కూడా దొరకలేదు. ఏం మాట్లాడుతున్నావు వెంకన్న? నిజమే బాబు, యశోదమ్మ చచ్చిపోయింది. ఇది మాట్లాడే సమయం కాదు హరి. నా గతం ఏంటో నేను తెలుసుకోవాల్సిన సమయం. నా చుట్టూ ఉన్న మాయ ప్రపంచాన్ని నేను తెలుసుకోగలిగితే బ్రతుకుతాను. బ్రతుకుంటే నీకు మళ్ళీ కాల్ చేస్తాను. ఇన్ని రోజులు నిజమేంటో తెలియక నరకం అనుభవించాను. నాకు ఈ రోజు నిజమేంటో కావాలి. బాబుగారు, బాబుగారు. వెంకన్న, ఒకసారి నీ బండి తీసుకోండి. అస్సలు నమ్మలేకపోతున్నాను యశోద. నువ్వు చనిపోయేంత పిరిగిదానివి కాదు. అసలు ఏమైంది యశోద? తెలిసిపోయిందా?
లాభం లేకుండా నా కన్న కూతుర్లా పెంచడానికి నేనేమైనా సంఘ సంస్కర్తనా? కాఫీ తీసుకో అమ్మా. చూడమ్మా, నువ్వు దేనికి మొహమాట పడకు, దేనికి భయపడకు. ఇది నీ ఇల్లే అనుకో, కొంచెం ఫ్రీగా ఉండు. కనీసం మాట్లాడు. ఎవరు నువ్వు? ఏమైంది? నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్సా? అంటే నువ్వు నదిలో కావాలని దూకలేదా? నీ పేరేంటి? యశోద. నువ్వెందుకు వాటర్లో పడిపోయావు? వీడిక్కడున్నాడేంటి? యశోదని వెతుక్కుంటూ ఇక్కడి దాకా వచ్చాడా? మీకు దండం పెడతాను, దయచేసి యశోద గురించి నాకు చెప్పండి.